హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలానే మొదటి 6 రోజులు జరిగిన వాహన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో 7వ రోజు జరిగే సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా ఎలా ఊరేగుతారో తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం సప్తమి తిథి సూర్య భగవానుణ్ణి ఆరాధించడానికి శ్రేష్టమైనది. సూర్యోదయ సమయాన సప్తమి తిథి ఉన్నందున శ్రీనివాసునకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. వజ్రకవచం ధరించి సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా 4 మాడ వీధుల్లో సూర్యమండలం మధ్యమున నారాయణమూర్తిని నేనే అని భక్తులకు బోధిస్తూ స్వామివారు దర్శనమిస్తారు. నయనానందకరమైన ఈ అపురూప దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయం చెందుతారు. భక్తుల గోవింద నామస్మరణలతో సప్తగిరులు ప్రతిధ్వనిస్తాయి. అంతేకాదు, సనాతన హైందవ సాంప్రదాయాలలో సూర్యారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ఆది మధ్యంతరహితుడిగా పేర్కొంటారు. స్వామిని ఆరోగ్య ప్రదాతగా చెప్పుకోవాలి. సూర్యారాధన వలన ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యప్రభ వాహన దర్శన ఫలితం ఎటువంటిదంటే, ఈ వాహనంపై ఉన్న దేవదేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకున్న భక్తకోటికి రాజ్యాంగపరమైన అధికారులతో కార్యాలు సిద్ధిస్తాయి. తరువాత చంద్రప్రభ వాహనం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు సాయంత్రం ప్రధాన దైవమైన శ్రీ వేణుగోపాల స్వామి రూపంలో చంద్రప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ ఈ దైవిక కార్యక్రమాన్ని వీక్షించడానికి 4 మాడ వీధుల్లో గుమిగూడిన వేలాది భక్తులను ఆనందపరుస్తారు. చంద్రుడి వాహనం జీవులలో ఔషధ విలువలను ప్రోత్సహిస్తుందని సూచిస్తుంది. పురుషోత్తమ ప్రాప్తియాగంలోని లిపుల ప్రకారం చంద్రుణ్ణి విష్ణువుగా వర్ణించారు. అతను ఒక అదృశ్య వాస్తు శిల్పిగా సమాజంలోని అన్ని రుగ్మతలకు పరిష్కారాన్ని రూపొందించారు. చంద్రప్రభ వాహనం మూలిక మరియు ఆయుర్వేద వైద్య పాఠశాల పాత్రను సూచిస్తుంది. ఈ వాహనం మల్లెల వంటి తెల్లని పువ్వులతో అలంకరించి చల్లదనాన్ని, ప్రశాంతతను తెలియజేస్తుంది. ఈ వాహనంపై దర్శనం ఇవ్వడం అత్యంత శుభప్రదమని, కనులారా దర్శిస్తే భక్తులకు ప్రశాంతత లభిస్తుందని భక్తులకు నమ్మకం. రథసప్తమి రోజున కూడా స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. ఇది 7వ రోజు జరిగిన బ్రహ్మోత్సవ వాహన విశేషాలు. ముందు 6 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం 8వ రోజు జరిగే వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.